ఈ యొక్క దేశానికి దేశవ్యాప్తంగా మరి దేవుని యొక్క వర్తమానం తీసుకుని వెళ్ళే సేవకులు మనకు కావాలి. We need to pray for them. దాని కొరకు వారి కొరకు మనం ప్రార్థించాలి. We need to pray for them, and also we need to look up to the Lord for help from Him. మరి వారి కొరకు ప్రార్థించాలి, వారికి సహాయం కొరకు మనం దేవుని తట్టు చూడాలి. So we need to raise some angels for this ministry. ఈ పరిచర్య నిమిత్తమై ఆ దేవదూతలను మనము లేవనెత్తవలసిన వారమై ఉన్నాం. We need to pray for them. వారి నిమిత్తమై ప్రార్థించాలి. We are not going to ask people, we are not going to request or beg people for help. సహాయం కొరకు మాకు సహాయం చేయండి అని ఆల్నీల్ని అడగడానికి లేమో. We are only here to pray that the Lord would bring people to this ministry. ఈ పరిచర్యలోనికి ప్రజలను నడిపించాలని చెప్పి మనం ప్రార్థించడానికి మాత్రమే మనం ఉన్నాం. We want quality pastors, we want quality angels. కాబట్టి మనకి నాణ్యత కలిగిన దైవజనులు కావాలి, నాణ్యత కలిగిన దేవదూతలు కావాలి. Whenever I speak, often I speak I tell them, I don't own this fellowship. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పేది ఒకటే ఏంటంటే ఇది నా సొంతము కాదు. The author and finisher of this ministry is the Lord Jesus Christ. ఈ యొక్క పరిచర్యకు కర్త కర్మ ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. I have also been telling that this ministry has to stay until the Lord comes. కాబట్టి నేను కూడా చెప్తూ ఉన్నాను ఏంటంటే ఈ పరిచర్యలు ప్రభువు తిరిగి వచ్చే రాకడ వరకు కూడా నిలబడి ఉండాలి. So I'm sure you know what is that happening. కాబట్టి దాని కొరకు ఏం జరగాలి, ఏం చేయాలి అనేది మీకు తెలుసు అనుకుంటున్నాను. There is no owner for this fellowship. ఈ యొక్క సహవాసానికి ఒక యజమానుడు అనేవారు లేరు. The author and finisher is God. కాబట్టి కర్త కర్మ ఆయనే. All we need to do is submit ourselves to the Lord. మనం చేయవలసిందల్లా ఏంటంటే ప్రభువులకు మనం అప్పగించుకోవడమే. I and my family are here to be channels. We are more than willing to be channels of blessings. మరి ఈ యొక్క పరిచర్యలో నేను నా కుటుంబము ఒక ఛానల్ గా ఉండాలని చెప్పి ప్రభు కోరుతుంటే మరి నేను నా కుటుంబము ఆ రీతిగా ఛానల్ గా ఉండడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. Thank you very much for being part of this great God's mission. దేవుని పనిలో పరిచర్యలో మీరందరూ కూడా భాగస్థులైనందుకు మీకు వందనాలు. I appreciate your ministries. మీ పరిచర్యలు నేను అభినందిస్తున్నాను. We know what you are doing. I know it is very difficult for some of you, in fact rather for all of you, in bringing together things. మరి మీ అందరికీ కూడా తెలుసు మరి ఈ కార్యక్రమంలో ఈ రీతిగా అందరినీ కూడా కూడి తీసుకురావటం అనేది ఎంత కష్టమో మీకు తెలుసు. Ministerial administration is a very difficult job. కాబట్టి ఈ పని కానీ నిర్వాహం, ఈ పరిచర్య యొక్క నిర్వాహకము కానీ ఎంత కష్టమైన క్లిష్టమైన పనో మీకు తెలుసు. And all your ministries, I don't want to name people, but some of them are the initial stages, some are there in a budding stages, some are yet to start the ministry, somebody is at a take-off level. Still there are a lot of needs. అయితే మరి ఆ పరిచర్యలు ఏంటి అని చెప్పి నేను పేరు పెట్టి చెప్పను కానీ కొంతమంది ఆరంభ దశలో ఆ పరిచర్యలు ఉన్నాయి, కొంతమంది ఎదుగుతున్న ఆ పరిచర్యలు ఉన్నాయి, మరి కొంతమంది ఇంకా అంటే విస్తరిస్తున్న పరిచర్యలుగా ఉన్నాయి. కానీ మరి అన్నిటికీ కూడా అందరికీ కూడా వారి అవసరతలు ఉన్నాయి. We appreciate your ministries and we are praying for all of you. మీ పరిచర్యను మేము అభినందిస్తున్నాం, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. Seek the good Lord intervenes in your ministries. కాబట్టి మన యొక్క మంచి దేవుడు ఈ యొక్క పరిచర్యలో కలగజేసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. Bless you and use you mightily. మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలముగా మిమ్మల్ని వాడుకోవాలి. And my prayer is that this good Lord would take this ministry unto the ends of this world. నా యొక్క ప్రార్థన ఏంటంటే యుగ సమాప్తి వరకు లేకపోతే భూదిగంతముల వరకు ఈ పరిచర్య మరి వ్యాప్తి చెందాలనేది నా యొక్క ప్రార్థన. Can we go into John chapter 1 14 to 18 verses. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14 నుంచి 18 వచనాలు. Both of us will read. I read in English and then you can. Yes. Go ahead. The Word became flesh and dwelt among us, and we saw His glory as the only begotten from the Son, full of grace. John testifies about Him and cried out, saying, "This was He of whom I said, He who comes after me has a higher rank than I, for He existed. For His faithfulness we have all received, and the grace
For the law was given through Moses, grace and truth were realized through Jesus Christ. No one has seen God at any time. The only begotten God who is in the bosom of the Father, He has explained. మొదటి అధ్యాయం 14వ వచనం నుంచి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణ నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే మొదటి వాడాయనని నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రూమునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. నీవెవడు అని అడుగుటకు Thank you, Sunas. Yes. There are 5 verses. These are not new for you. ఇందులో 5 వచనాలు ఉన్నాయి. Go back and ponder on this. ఇందులో 5 వచనాలు ఉన్నాయి. ఇవి అన్నీ కూడా మీకు తెలియనివి కాదు. దయచేసి వీటిని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీనిని మీరు ధ్యానించాలని కోరుతున్నాను. I'm going to bring in 3 great facts from this. దీంట్లో నుంచి ఒక 3 గొప్ప సత్యాలు మీ మధ్యకి తీసుకుని వస్తాను. Maybe if you pray and study about it, you can bring in 30 great things from it. ఒకవేళ దీనిని మీరు చదివి ధ్యానించినట్లయితే దీంట్లో నుంచి 30 అంశాలు కూడా మీరు తీసుకుని రావచ్చు. But my 3 facts for the Christmas are this. అయితే ఈ క్రిస్మస్ సంబంధించి 3 వాస్తవాలు ఏంటంటే, The first point is the great condensation. మరి మొట్టమొదటిది ఏంటి అంటే గొప్ప ఘనీభావం లేదా సంక్షేపము. Great condensation and ఏంటి అంటే, you know, in Karimnagar there used to be weavers. మరి ఈ కరీంనగర్ లో కొన్ని బట్టలు నేసేవారు, మగ్గం నేసేవారు. 200 years ago, 200 సంవత్సరాల క్రితం they used to weave sarees. మరి వారు చీరలను నేసేవారు. Usually saree is 6 meters length. మరి సాధారణంగా 6 మీటర్ల పొడవు ఉంటుంది. I don't know whether you know or whether you believe me, the 6 meters saree can be condensed into a small matchbox. కాబట్టి అది మీకు తెలుసో తెలియదో కానీ ఈ 6 మీటర్ల ఆ చీర మరి చిన్న అగ్గిపెట్టెలో పెట్టడానికి కూడా అది అనుకూలమవుతుంది. That is known as condensation. A 6, we see in front of our houses, the sarees are, you know, if 2 or 3 sarees are washed and they're dried, they will take your entire yard. అదే నేను అంటుంది ఏంటంటే గొప్ప సంగ్రహణ లేకపోతే సంక్షిప్తము అని. Greatest condensation. కాబట్టి గొప్ప ఒక సంగ్రహణ. The meaning of condensation as per the Oxford Dictionary is, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో దీనికి సంబంధించిన అర్థం ఏంటి అంటే, it says somebody who is very great and magnificent and powerful. మరి ఎవరైనా గొప్ప వ్యక్తి, శక్తివంతమైన వాడు, who thought of you and who loved you, మరి మీ గురించి ఆలోచించి ప్రేమించిన వాడు, who left his glory and power, మరి తన యొక్క శక్తిని తన యొక్క మహిమను విడిచిపెట్టిన వాడు, and condensed himself, low-allowed himself, మరి తనను తాను తగ్గించుకుని తనను తాను ఇమిడ్చుకున్నాడు, and came to this world. మరి ఈ లోకంలోనికి రావడానికి తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకున్నాడు. Other day we had an earthquake. మరి మొన్నటి దినాన భూకంపం వచ్చింది. When I was reading to some of the documents, it says, మరి నేను ఆ డాక్యుమెంట్స్ చదువుతూ ఉంటే here 50 miles 50 మైళ్ళు there is a movement of the plates. కాబట్టి ఆ యొక్క 50 మైళ్ళ దూరంలో భూమి అడుగుల లోతులో అక్కడ ఒక కదలిక జరిగింది. Because of the movement there is an earthquake. ఆ యొక్క కదలికలను బట్టి అక్కడ భూకంపం వచ్చింది. And other day I was reading some of the articles. It says we are in a galaxy known as Sun, Moon, Star, and all the 9 planets. మనందరికీ కూడా ఈ యొక్క 9 నవగ్రహాల గురించి మనకు తెలుసు. And until today, for us to go to reach one of our planets, it's taking a lot of time. మరి ఈ రోజున ఆ యొక్క గ్రహాలలో ఒక గ్రహానికి వెళ్ళాలి అని అంటే చాలా సమయం తీసుకుంటుంది. So likewise, there are
so many galaxies in His universe. కాబట్టి ఈ యొక్క సర్వ సృష్టిలో కూడా అనేకమైన గ్రహాలు ఉన్నాయి. So that the creator of that galaxies, ఆ యొక్క గ్రహాలను సృష్టించిన సృష్టికర్త, He has condensed Himself. తనను తాను కుదించుకున్నాడు. He has lowered Himself. తనను తాను తగ్గించుకున్నాడు. He has come into this world. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. And that is Christmas for us. అదే మనకి క్రిస్మస్. He has brought in Himself and gave it to us on the cross. ఆయన తనను తాను ఈ భూలోకానికి తీసుకుని వచ్చి ఆయన తన సర్వస్వాన్ని సిలువలో అప్పగించాడు. I am just keeping this message as an open-ended message so that I know you will build upon this. ఇది ముగింపు కానీ ఒక తెరవబడిన సందేశాన్ని మీకు ఇస్తున్నాను. దీని గురించి మీరు ఆలోచన చేయండి. And my second point is, రెండవది, it's an amazing discovery. మరి ఇది అద్భుతమైన ఒక ప్రత్యక్షత. It's an amazing discovery. The birth of Jesus Christ is an amazing discovery. మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరి పుట్టుక ఇది ఒక ఆశ్చర్యమైన ఒక మరి ప్రత్యక్షత అని I చెప్పాలి. am not bringing the stories of the shepherds and the wise men. ఆ యొక్క దూతలు లేకపోతే జ్ఞానులు కానీ లేకపోతే కాపర్లు కానీ వారి యొక్క వర్తమానం తేవటం లేదు. I am talking about the amazing discovery because మరి ఇది అద్భుతమైన మరి డిస్కవరీ ఎందుకనంటే, if you see Genesis chapter 1 and verse 3, మరి ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే it says, ఏమని చెప్పబడుతుంది? the Lord has ordered that let there be light. ఆయన వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. And the same light, అదే వెలుగు. and if you see, the suns and the moon and the stars and the galaxies are created later on. మరి ఆ తర్వాత మనం చూస్తే ఆ యొక్క నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ ఉపగ్రహాలు కానీ తర్వాత చేయబడ్డాయి. But the Lord said let there be light. అయితే దానికంటే ముందుగానే ఆయన ఏం చెప్పాడు అని అంటే వెలుగు కలుగునుగాక అన్నాడు. And that is the light which has guarded the Israelites when they came out from Egypt. ఆ యొక్క వెలుగే ఇశ్రాయేలీయులు మరి బయటకు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారిని నడిపించింది. That's a great light. అది గొప్ప వెలుగు. And this Christmas we need to discover that light. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ లో ఆ వెలుగును మనము కనుగొనాలి. Where is that light? ఆ వెలుగు ఎక్కడుంది? Is the light near to me? మరి ఆ వెలుగు నాకు దగ్గరగా ఉందా? Is it far off? లేక దూరంగా ఉందా? So this is the time, brothers, that we need to introspect. కాబట్టి ఇక సహోదరుడా, మరి ఆ యొక్క వెలుగును గురించి మనము తెలుసుకోవాలి, దాని గురించి ఆలోచన చేయాలి, కనుగొనాలి. God is light. మన దేవుడు వెలుగై ఉన్నాడు. Number 3, మూడవది, it's a startling revelation. అది మరి ప్రకాశవంతమైన ఒక ప్రత్యక్షత. Startling revelation. అది ఒక ప్రత్యక్షతగా మనం చూస్తున్నాం. Why I said it to be a startling, if you see this chapter, John chapter 1 verses 14 to 18, John says that the man in Jesus is even there before my existence. ఇక్కడ Before I came, he is there. ఎందుకు ఇది ఒక విచిత్రమైన లేకపోతే ఆశ్చర్యమైన లేదా ఒక వింతైన ప్రత్యక్షత అంటున్నానంటే, ఆయన అక్కడ యోహాన్ అంటున్నాడు, ఈయన నాకంటే ముందుగా ఉన్నవాడు. So that is the God we serve. అలాంటి దేవుణ్ణి మనము సేవిస్తున్నాము. Are we not proud and happy and glad to serve that Lord? అంటే ఆ దేవుణ్ణి మనము సేవించడానికి మనము ఆశ్రయించడం లేదా? My dear brothers and sisters, why are we in a very low end? కాబట్టి ఎందుకు మనము ఇలాంటి ఈ స్థితిలో మనం ఉన్నాం? We serve a God who has come, condensed himself and came in to offer himself to us. అంటే మనం ఎటువంటి దేవుణ్ణి సేవిస్తున్నాం అని అంటే తనను తాను తగ్గించుకుని ఇముడ్చుకున్న కుదించుకున్న దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. We see a great amazing discovery in God being light and his offering. వెలుగై ఉండి ఆ యొక్క వెలుగును మనకి గొప్ప జ్యోతిగా ఆయన తనను తాను ఆవిష్కరించుకున్నాడు. We see a God who is already existing even before the birth, even before the universe is created. ఈ యొక్క సర్వ సృష్టి సృజించక మునుపు నుండి కూడా ఆయన ఉన్నవాడు అనే మన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. We serve such a great God. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. So as a ministers of God, కాబట్టి ఒక
ఆ దేవుని పరిచారకులుగా. How empowered you should be. కాబట్టి నువ్వు ఎంత ప్రభావితంగా ఉండాలి, How powerful you should be. నువ్వు ఎంత శక్తివంతంగా ఉండాలి, What power you should take. నువ్వు ఎటువంటి శక్తిని తీసుకోవాలి. You have it, and you should always imbibe the Lord Jesus Christ. నువ్వు మరి యేసుక్రీస్తు ప్రభువుని మనము ఆయనతో మరి ముడిపడి ఉండాలి. Exactly 20 years back, 20 సంవత్సరాల క్రితం Prabhudas has invited me for a meeting in Kodad. కోదాడలో ఒక మీటింగ్ నిమిత్తమై ప్రభుదాస్ గారు పిలిచారు. Myself and my wife. నన్ను నా భార్యని. We carried our own bottles. మేము మా యొక్క సొంత నీళ్లు తీసుకుని వెళ్ళి, Carried our own stuff, food to eat. మేము తీసుకుని వెళ్ళడానికి అంటే మా యొక్క సొంత ఆహారాన్ని మేము మోసుకుని వెళ్ళాం. Then he was telling, sir, any pastor has to come now. They are giving us the directions. 15 liters of distillery water and 6 kgs of chicken and 18 kgs of mutton. That is the. I don't really remember that. Yes. That's what you told me. Yeah. So I don't want our SCA pastors to be like that. I want us to always not to take but to give. అయితే మరి పాస్టర్ ప్రభుదాస్ గారు అప్పుడు ఏమని చెప్పారంటే, మేమైతే మా యొక్క నీళ్లు మా యొక్క ఆహారం మేమే తీసుకుని వెళ్ళాము. అయ్యా మరి ఇక్కడికి వచ్చిన పాస్టర్ గారు, అయ్యా మాకు నీళ్లు ఇన్ని లీటర్లు కావాలి, మాకు చికెన్ ఎంత కావాలి, మటన్ ఎంత కావాలని చెప్తున్నారు, కానీ మీరు మాత్రం మీరే తెచ్చుకున్నారు. అందుకే నేను అంటున్నాను, నేనేమంటానంటే మనము ఇచ్చేవారిగా ఉండాలి, కానీ మన షెపర్డ్స్ కో పాస్టర్స్ ఇలాగ ఉండకూడదు, ఇలాగ ఉండాలి. I hope the shepherds co-pastors go and impact the world. కాబట్టి షెపర్డ్స్ కో పాస్టర్స్ వెళ్ళి ఈ లోకాన్ని ప్రభావితం చేసేవారిగా Impact the ఉండాలి, nations. దేశాలను ప్రభావితం చేసేవారిగా ఉండాలి. Convince yourself. కాబట్టి మిమ్మల్ని మీరు కుదించుకోవాలి, సంగ్రహించుకోవాలి, Then go out. మిమ్మల్ని మీరు ఇమిడ్చుకోవాలి, మీరు వెళ్ళాలి. Let people know these people mean business. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి వీళ్ళు నిజమైన పనిలో ఉన్నారని. So that's number 1. అది మొదటిది. And number 2, you should take this amazing God with you. కాబట్టి ఈ ఆశ్చర్యకరమైన దేవుని నీతో పాటు తీసుకుని వెళ్ళాలి. That is the reason why the good Lord has given us 3 days of prayer, hours of prayer every day. I've been telling, I don't know whether any of you have noted it, even people are praying in a day, we are praying for 21 hours. పిల్లరా, మరి అందుకనే దేవుడు మనకి ఈ యొక్క మంచి ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే దినమునకు 3 గంటల చొప్పున ప్రార్థించే ఆలోచన. ఒక రోజుని గనక 7 దైవజనులు 3 గంటల చొప్పున ప్రార్థన చేస్తే దినమునకు 21 గంటలు మనం ప్రార్థన If we చేస్తున్నాం. have one more pastor joining, that will be praying for 24 hours a day. ఈ 7తో పాటు ఇంకో పాస్టర్ గారు మరి జత కూడితే గనక 8 మంది పాస్టర్లు ప్రార్థన చేస్తే దినమునకు 3 గంటల చొప్పున 24 గంటల చొప్పున మనం ప్రార్థన చేస్తున్నట్టే. What a great ministry the Lord has evolved to us. కాబట్టి ఎంత గొప్ప పరిచర్య మనకు ప్రభువు మనకు అప్పగించారు. And now my greatest discovery this year is bringing the word to the woman of God. కాబట్టి నా యొక్క ఈ సంవత్సరంలో నా యొక్క ఆవిష్కరణ ఏంటి అని అంటే, మరి స్త్రీలకు కూడా దేవుని యొక్క వర్తమానం తీసుకుని రావాలి. I folded hands, request all the sisters. కాబట్టి చేతులు జోడించి సహోదరులందరినీ నేను అడుగుతున్నాను, Not only here, please pass the message to all your other team that you need to intercede for all the pastors. ఇక్కడున్న మరి స్త్రీలను మాత్రమే కాకుండా వారికి కూడా తెలియచేయండి, ఎవరైతే రాలేదో వారికి కూడా మీరందరూ కూడా ఇక్కడున్న దైవజనులందరినీ విజ్ఞాపన చేయాలి. Before I leave, I'll tell you one example, and I've been talking a lot of times, but still I want to bring it so that you can understand your role. ముగించక ముందు నేను ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. నేను ఈ విషయాలు చెప్పాలి కాబట్టి మీకు తెలియపరచాలని. మీ యొక్క బాధ్యత ఏంటో మీరు గుర్తించాలి. There was a man of God by name Finney. ఫిన్నీ అనే దైవజనుడు ఉన్నారు. As he walked, people used to cry. ఆయన నడుస్తూ వస్తూ ఉంటే ప్రజలు ఏడ్చేవారు. People used to cry, fall down, and that's when the Lord used to visit them. మరి ప్రజలు అలా మరి ఏడుస్తూ పడిపోతూ ఉండేవారు. దేవుడు ఆ రీతిగా వారిని దర్శిస్తూ వచ్చేవాడు. He wrote in his book that one time he felt that because he's a good, great man of God, things are happening. మరి ఆయన పుస్తకంలో ఇలాగ రాశాడు. అతను ఏమనుకున్నాడంటే, నేను గొప్ప దైవజనుడు కాబట్టి ఇలాగ జరుగుతున్నాయని చెప్పి అనుకున్నాను నేను. But after 20 years of his ministry, he met an old lady. అయితే 20 సంవత్సరాల పరిచర్య తర్వాత ఆయన ఒక వృద్ధ స్త్రీని, వృద్ధురాలని కలుసుకున్నాడు. Then that old lady came and said, Brother Finney, I've been praying for you for 24 years. ఆ యొక్క వృద్ధురాలైన స్త్రీ ఉంది కదా, ఫిన్నీ గారు మీకోసం నేను 20 సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను మీ పరిచర్య నిమిత్తం. My dear sisters, ప్రియ సహోదరులారా, if you want this mission to go to the corners ends of the world, it is in your hands now. ఈ పరిచర్య భూదిగంతముల వరకు వ్యాపించాలని అంటే అది మీ చేతుల్లో ఉంది.
Please intercede. కాబట్టి దయచేసి విజ్ఞాపన చేయండి, Take the responsibility. బాధ్యత తీసుకునండి, Lead the mission. పరిచర్యను నడిపించండి. Be the front runners for the ministry. కాబట్టి ఈ పరిచర్యకు ముందు వరుసలో ఉన్నవారుగా ఉండండి. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, Bless your family. మీ కుటుంబాలను Bless దీవిస్తాడు, your ministry. మీ పరిచర్యను దీవిస్తాడు. Take the shepherds go to the entire world. ఈ షెపర్డ్స్ తో మీ ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేస్తాడు. వారి యొక్క పరిచర్యలో, విశ్వాసంలో Investing here is a blessing that is going to come to them. కాబట్టి ఈ రీతిగా వారు పరిచర్య చేయడం వలన దేవుడు వారిని, వారి కుటుంబాలను, వారి పరిచయం We దీవిస్తాడు. appreciate it, and we appreciate people who are helping and cooking for us. I know that today will bring out some of the best food for us. అందరికీ కూడా వంటలు చేసిన వారందరిని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నా. We will still keep you waiting for some more time as the Lord is going to bring in the word. I only gave an open-ended sermon for you. But now you're going to get a close-ended one, so you can take both of them and deliberate upon that and take it to your churches. కాబట్టి నేను ఈ యొక్క Coming, and God bless you all. ముగింపు కానీ ఈ యొక్క వర్తమానాన్ని నేను ఆరంభించి ఉన్నాను. దీన్ని మీరు తీసుకోనండి, దాన్ని మీరు ధ్యానించండి, మీరు ఆలోచన చేయండి, మీ బాధ్యత తీసుకోనండి. అందరికి వందనాలు.